చాలు. ఈరోజు నేను ఏ రోజు సంతోషపడనంత సంతోషపడ్డాను. ఎందుకంటే అందరూ ఒక విధంగా గర్జించారు. గర్జించడమే కాదు, అందరూ అమూల్యమైన మాటలు మాట్లాడారు. అయితే ఏంటి అనేది ఆన్సర్ నేను ఎక్కువ మాట్లాడలేదు, కానీ నేను ఇప్పుడు ఈ మధ్య నేను చేసే పని పూర్ణచంద్ర గారి సార్కి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారిది నేను ఎంతమందికి ఫార్వర్డ్ చేస్తానో, నాకు ప్రపంచం తిరుగుతాను కాబట్టి అమెరికా నుండి కెనడా నుండి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అంటున్నాడు, ఈసారి ఇన్నాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. నేను ఉన్నారు కాబట్టి సంతోషపడండి, మీ పాత్ర ఏంటో చెప్పండి, వారు అడుగుతున్నారని. మా అయ్యగారు ఈరోజు నాకు ఒక ఆజ్ఞలాగా చెప్పారు. ఏంటిది? ఒక 10 మందిని ఇవ్వమని. వాళ్ళు వెళ్ళారు, ఇందాక ఇద్దరు ఎదురు వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్దాం అనుకున్నాను. 60 మంది ఉన్నారు మీ నియోజకవర్గంలో. మన వాళ్ళు అన్నారు, రెండు కులపు వాళ్ళు ఉంటారు కదా, మాది ఉన్నారు కదా. ఇంటింటికి ఒక 2-3 తీసుకుని కర్రలు పట్టుకొచ్చి కొట్టకపోయి కర్ర పట్టుకున్నది పరిగెత్తాడు. ఆరారు ఎక్కడుంటాడు? 2% 60% నిలబడతాడా? ఏం మాటలు? ఐక్యత లేదంటాడు. ఐక్యత లేకపోతే హైదరాబాద్ నుండి వచ్చానా? వీళ్ళకి ఐక్యత లేకపోతే రిటైర్డ్ అయ్యి ఉద్యోగాలు చేసుకుని హాయ్. అయ్యగారు ఎన్టీ రామారావు ఎదురు నిలబడి పోరాడి చీరాల్లో నిలబడ్డాడు. ఆయన రిటైర్డ్. వీళ్ళు ఇద్దరు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు. రెస్టారెంట్ తీసుకోవాలి. మా ఆవిడ సిద్ధాంతాలు పట్టకెళ్ళింది ఒక వ్యక్తే, కాంశీరామ్. స్టేట్లు మార్చాడు. వాళ్ళిద్దరికి చెప్తాను వెళ్ళిపోయారు. అట్లా వెళ్ళిపోతే కాదు, నేర్చుకోవాలి. నేను అడుగుతాను అనుకో, నేను నా బాధ్యత ఒకటే, 10 మందిని అయ్యగారు మీకు 10 మంది నేను చెబుతాను నా తరపున. సమయం ఇచ్చినందుకు వందన. చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు, అందుకని